Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. Go. ఈ దినానికి అంటే నవంబర్ 21కి చెందినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి భాగం. అది యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. కీలకమైన సమస్య నాలుక కాదు, మన మాటలు కూడా కాదు, మన బోధ కూడా కాదు. ఇంకా లోతైన సమస్య ఏంటి? నేను ముందు దీని గురించి చెప్తాను, తర్వాత చదువుతాను. నాలుక. ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుకని 3 విధాలుగా పోలుస్తున్నాడు. ఒకటేంటంటే గుర్రం, దాని కళ్ళెం. అది చిన్నదైనప్పటికీ బాగా గుర్రాన్ని కంట్రోల్ చేయగలదు. స్వారీ చేసేటువంటి వాళ్ళకి బాగా తెలుసు. ఒక తాడుతో కళ్ళాన్ని ఇట్లా ఒక ప్రక్కకు లాగితే, ఎంతవరకు లాగితే, ఎట్లా చేస్తే, ఎటు పక్క తిరగాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ దుమ్మకాలో అవన్నీ కూడాను ఆ కళ్ళెం ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. రెండవది ఏంటి అని అంటే ఓడ, దాని చుక్కాణి చిన్నది. ఈ మూడిట్లో కూడాను కళ్ళెం కానీ, చుక్కాణి కానీ, నిప్పు అణువు కానీ, ఈ మూడు కూడాను చాలా చిన్నవి. ఇప్పుడు ఓడ చుక్కాణి ఓడని, పెద్ద ఓడని నడిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఏంటి భేదం అని అంటే, ఈ చుక్కాణి అనేది ఓడలో భాగంగా ఉంటుంది. ఈ కళ్ళెం అనేది గుర్రానికి సపరేట్గా ఉంటుంది. మరి ఒక విధంగా నాలుక మన శరీరంలో భాగం కదా అది. కాబట్టి దాని గురించి అది. మూడో విషయం ఏంటి అంటే నిప్పు అణువు, మరి అగ్ని ప్రమాదం. దీన్ని ఎక్కువ రెండో భాగంలో యాకోబు దీన్ని నొక్కి చెప్తాడు. ఎందువల్లంటే ఇది సర్వనాశనం చేస్తుంది కాబట్టి, ఈ నాలుక మాటలు సర్వనాశనం చేస్తుంది కాబట్టి దీన్ని నొక్కి చెప్తాడు. దీనికి దూరంగా ఉంటాడు. దీనికి పర్పస్ఫుల్గా దూరంగా ఉంటాడు, ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంటాడు. ఎందుకు దూరంగా ఉంటాడంటే, గుర్రాన్ని లేకపోతే జంతువుల్ని అన్నిటినీ మనం అదుపులో పెట్టుకోవచ్చు, కానీ నాలుకని అదుపులో పెట్టుకోలేం. ఆ విధంగా ఈ మూడింటిని వాడుకుంటాడు. కానీ చివరి భాగంలో ఏముంటుందంటే, అసలు ప్రాబ్లము ఇది కాదు. నాలుక ఏముంది? నాలుక లేకపోతే మనకు రుచి తెలియదు. నాలుక లేకపోతే మనం భోజనం చేయలేము. నాలుకకి ఎంతో ఉపయోగం కదా. ప్రాబ్లము నాలుక కాదు. కాబట్టి ఈ ఉదాహరణని, ఈ అనాలజీస్ని మనం మిస్అప్రోప్రియేట్ చేయకూడదు. ద రియల్ ప్రాబ్లం ఏంటి అని అంటే హృదయం. అది దానికి బేసు. మన జీవితానికి ప్రాబ్లము నాలుక కాదు, మన ప్రాబ్లము హృదయం. హృదయం అంటే జ్ఞానానికి సంబంధించింది. అందువల్ల జ్ఞానం గురించి చెప్తాడు. దేవుని యొక్క జ్ఞానం మన హృదయంలో ఉంటే మన మాటలు, మన నాలుక సరిగా బిహేవ్ చేస్తుంది.
ఆ హృదయానికి సంబంధించింది జ్ఞానం. జ్ఞానం కలిగినటువంటి వాడు హ్మ్, బోధ చేస్తాడు. మరి ఆ జ్ఞానంలో ఒక భాగం ఏంటంటే బాధ్యత. బాధ్యతతో కూడి మనం మాట్లాడటం. అంటే ఇప్పుడు ఫేక్ న్యూస్ అనేది ఉంటుంది కదా! అంటే ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు ఎడిట్ చేసుకొని బాధ్యత రహితంగా వాళ్ళు ప్రీచ్ చేస్తారు, టీచ్ చేస్తారు. న్యూస్ పెడతారు. దాన్ని ఫేక్ న్యూస్ అంటాం. కాబట్టి మాటలే కాదు, మరి మనం రాసేటువంటిది ఇంటర్నెట్, ఈమెయిల్స్ ఇవన్నీ కూడాను ఆహ్, మనం జ్ఞానవంతులం అని చెబుతూ మనం బాధ్యతారహితంగా మనం ప్రవర్తించకూడదు. అది ఆయన చెబుతుంది. ఇక్కడ మొదటి భాగం చదువుకుందాం. 3-6 కానీ 1-6 వరకు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి 6 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొన శక్తి గలవాడెను. ఓకే. 3-6 అది మొదటి భాగం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము గదా! ఓడలను కూడా చూడుడి. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ 3-6 వచనాల వరకు అదొక మొదటి సెక్షను. దీని యొక్క భారం ఏంటి అంటే, నాలుక చాలా చిన్నమైనప్పటికీ అనేక విధాలుగా నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అన్నిటికంటే ఆహ్, దిగజారి దిగజారిన సందర్భంలో నాలుకని ఎట్లా వాడుకోవచ్చు అంటే, మిగిలిన మనిషిని నాశనం చేస్తుంది. నాలుక వలన అంతా నాశనం చేయబడుద్ది. యాకోబు చిత్రీకరించే ప్రతి పోలికలో ఈ అంశమునకు మరొక కోణమును కలుపుతుంది. 3 పోలికలు ఉన్నాయి కదా! ఒక్కొక్క పోలిక ఒక్కొక్క క్రొత్త కోణాన్ని, దాని షేడ్ అంటారు. ఇప్పుడు బ్లూలో ఎన్నో షేడ్స్ ఉంటాయి కదా! గ్రీన్‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. రెడ్‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క కోణం, ఒక్కొక్క షేడు ఈ పోలికలో డిఫరెంట్‌గా ఉంటది. గుర్రమును మిగిలిన భాగంతో పోలిస్తే దాని కళ్ళెము చాలా చిన్నది. అయినప్పటికీ అది గుర్రమును అదుపులో పెట్టుకుంటూ దాన్ని నడిపిస్తుంది. ఇక ఓడకు సంబంధించి చుక్కాని గురించి కూడా అలాంటిదే చెప్పవచ్చును గానీ, ఇక్కడ అది ఓడలో భాగము తప్ప దానికి వేరుగా ఉండదు. చుక్కాని అనేది ఓడలో భాగంగా ఉంటది. అది కలిగించే అగ్ని ప్రమాదంలో పోలిస్తే మూడవది. అది నిప్పు అణువు చాలా చిన్నది. కానీ ఈ సందర్భంలో దృష్టి సాపేక్ష పరిమాణంపై, అంటే రిలేటివ్ పరిమాణంపై మాత్రమే కాకుండా, అంటే చిన్నదే కాదు,
నాలుక సాధించగల భయంకరమైన నష్టాన్ని కూడా ఇక్కడ సూచిస్తుంది. చిన్నదే కాదయ్యా ఇది, ఎంతో నష్టాన్ని సూచిస్తుంది అని మూడవ పోలికను బట్టి మనం గుర్తించగలం. రెండవ భాగం 7, 8 వచనాలు. మృగపక్షి సర్పజలం చరములలో ప్రతి జాతియు నరజాతి చేత కాజాలును సాధు ఆమెను గాని సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయంలో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. ఆ సెక్షన్ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ 3 పోలికల్లో చివరి దానిని అడాప్ట్ చేసుకుంటున్నాడు. ఉద్దేశపూర్వకంగా మొదటి దాన్ని దూరం చేస్తున్నాడు, మొదటి పోలికను. గుర్రము నోటిలో కళ్ళెము పెట్టే ఆలోచన నియంత్రణను, క్రమశిక్షణను, మానసిక తలంపులను రేకెత్తవచ్చును కానీ వాస్తవముగా నాలుక వలన వచ్చే ప్రమాదము అగ్ని ప్రమాదానికి దగ్గరగా ఉన్నటువంటి పోలిక. ఎందుకంటే ఇక్కడ గుర్రానైతే ఆ జంతువులన్నిటినీ మచ్చిక చేయొచ్చు, కానీ దీన్ని మచ్చిక చేయలేం. కాబట్టి ఈ నాలుక అనేది అగ్ని ప్రమాదానికి దగ్గరగా ఉండేటువంటి పోలిక అని మనం గ్రహించుకోవాలి. ఓకే అని ఆ విధంగా ఇక్కడ మృగపక్షి సర్వజల చరములలో ప్రతి జాతియు సాధు చేయజాలును కానీ ఎవరు నాలుకను మచ్చిక చేసుకొనలేరు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమేనని యాకోబు 8వ వచనంలో నొక్కి చెబుతున్నాడు. ఇక 3వ విషయం, ప్రత్యేకించి నాలుక యొక్క దుష్ట స్వభావాన్ని, దాని అస్థిరత్వం, అంటే ఇక కదులుతూ ఉంటుంది ఎప్పుడు, అది చాలా అభ్యంతరకరమైనది. 9 నుండి చదువుకుందాం, 9 నుండి 12 వరకు. దీనిలో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము అంటే అస్థిరం, ఒక లైన్లో ఉండదన్నమాట. తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వాచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయునా, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను కోరవు. అంటే ఇన్కన్సిస్టెన్సీ. ఇక్కడ కూడాను 2 సాదృశ్యాలు, ఉపమానాలు ఉండేటున్నాయి. అవన్నీ కూడాను దాని యొక్క ఇన్కన్సిస్టెన్సీని చెబుతుంది. దాన్ని అస్థిరత్వం అని కూడా అనవచ్చు. ఇది చాలా అభ్యంతరకరమైనది. యాకోబు చిత్రీకరించిన పోలికలు సూచిస్తుంది ఏంటి అని అంటే, ఒకే నాలుకతో మన దేవుని స్తుతించి, దేవుని స్వరూపదారులైనటువంటి, దేవుని పోలికలో చేయబడినటువంటి మానవులతో దుర్భాషలాడినచో మనము దేవునికి అందించే స్తుతి
ఎట్లా ఉంటది? అది నిజమైన స్థితిగా ఉండదు. మతపరంగా వల్లించుట కంటే గొప్పదిగా ఏమీ ఉండదు. అంటే ఏదో చెబుతున్నాం. మనసులో ఒకటుంటది. మనం అంతకుముందు కంఠస్థం చేస్తున్నాం కాబట్టి వాటిని వల్లిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు ప్రార్థన. కీర్తనలు 23 అలాంటివి మనం హ్మ్, కంఠస్థం చేస్తాం గదా! మనం ఆలోచించకుండానే చెప్తాం. కాబట్టి ఒక ప్రక్కనేమో దేవుని స్తుతిస్తాం. మరొక ప్రక్కని మనుషుల్ని శపిస్తాం. ఈ మనుషులు ఎవరు? దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి వాళ్ళు. అరే! దేవుడిని స్తుతించి ఆయన రూపంలో ఉన్నటువంటి మనిషిని ఎట్లా శపిస్తావు? అది ఇన్‌కన్సిస్టెన్సీ. ఒక సెలయేరు స్వచ్ఛమైన నీటిని, చేదైన నీటిని రెండిటిని ఇవ్వదు. ఓకే. ఇప్పుడు నాలుకతో అయితే మనం చేస్తాం గానీ, సెలయేరు మాత్రం ఎప్పుడు గూడాను ఆహ్, ఎప్పుడు కూడాను అట్లా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉండదు. స్వచ్ఛమైన నీళ్లుగానే ఉంటాయి. లేకపోతే చేదైన నీళ్లుగానే ఉంటాయి. కాబట్టి ఆ ఇన్‌కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమైనది. నాలుగవది, ఇవన్నీ గూడాను వీటన్నిటిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. వాస్తవంగా మన జీవితంలో నాలుకపై దృష్టి పెట్టుటను బట్టి దాని వాక్చాతుర్యము శక్తివంతంగా సూచిస్తుంది. అది మంచిదే గదా! నాలుకతో మాట్లాడతాం. చాలా బలంగా ఉంటది. నాలుక లేకపోతే ఎట్లాగా? కానీ నాలుక వ్యక్తి నుండి స్వతంత్రంగా ఉండదని మనకందరికీ తెలుసు. నాలుక మనిషితో సంబంధం ఉంటది. మనిషి ఏది ఆలోచిస్తాడో అది నాలుక చెప్పుద్ది. కాబట్టి నాలుక ఏదో స్వతంత్రంగా, ఇండిపెండెంట్‌గా ఉండదు. ఈ చుక్కాణిలాగా ఓడలో భాగంగా ఉండేటువంటిది. ఆ విధంగా మనిషిలో భాగంగా ఉంటది. బహుశా యాకోబు 2 రకాల జ్ఞానాన్ని విరుద్ధంగా చెప్పుటలో గల కారణంలో ఇది ఒకటై ఉండవచ్చును. ఏంటంటే వ్యక్తి ఎలాంటి వాడు? జ్ఞాన, అజ్ఞాన చదువుకుందాం. 13-18 వరకు. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి గాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలైనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిన, పక్షపాతమైనను వేషధారణి అయినను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఓకే. సమాధానమందు విత్తబడును. ఇప్పుడు ఇది నాలుకకి సంబంధం లేనట్టుగా ఉండొచ్చు కానీ, మరి మొదటి నుండి ఈ బోధకులు నాలుక వాడతారు గదా! మరి నాలుక మీదే ఉంది గదా! ఇది గూడాను నాలుకకి సంబంధించిందే అని బహుశా అనుకోవచ్చు అని అంటాడు ఈయన. లేకపోతే ఈ నాలుక గురించి చెప్తున్నప్పుడు సడెన్‌గా దీని గురించి ఎందుకు చెప్తున్నాడు? జ్ఞానం గురించి, పై జ్ఞానం గురించి, భూ సంబంధమైనటువంటి జ్ఞానం గురించి.
కాబట్టి వీటన్నిటి అర్థం ఈ మనిషి ఎలాంటి వాడు, అలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడా, దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడా, మానవ మానవుల కుట్ర జ్ఞానం కలిగి ఉన్నాడా అనేటువంటిది. ఈ 2 జ్ఞానాలు విరుద్ధంగా ఉండటంలో ఇది అంటే నాలుకని ఈ విధంగా వాడొచ్చు, ఈ విధంగా వాడొచ్చు. చేదుగాను వాడొచ్చు, మంచిగాను వాడొచ్చు. కాబట్టి దానికి దీనికి కనెక్ట్ అయి ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనిషి, మనిషి హృదయం విరుద్ధంగా చెప్పుటలో గల కారణం ఒకటై ఉండవచ్చును. వ్యక్తులుగా మనము ఎవరు అనేది కీలకమైనది. ఎలాంటి వాళ్ళం అనేది, మన స్వభావం ఏంటి అనేది కీలకమైనటువంటి విషయం. మీ హృదయములో మీ హృదయములలో సహింపవలని కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అని చెప్తున్నాడు. అది కీలకమైంది. అలాంటి వాళ్ళైతే అది మన మాటల్లో బయటపడుతుంది. మనమైతే మన నాలుకలను నియంత్రించుకుంటాం. కంట్రోల్ చేసుకుంటాం. మన నాలుకని కంట్రోల్ చేసుకుంటాం. మనకు కావలసినది ఇంకేంటి అంటే నిజమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ అధ్యాయం చివరి 2 వచనాల్లో చాలా స్పష్టంగా వివరించబడింది ఆ జ్ఞానం గురించి. అదేవిధంగా యాకోబు నాలుక గురించి మొదటి 2 వచనాలు. ఇప్పుడు ఇదేమో జ్ఞానం గురించి 2 చివరి వచనాలు ఈ అధ్యాయంలో. మరి మొదటి అధ్యాయంలో ఏముంది? బోధకుని గురించి, టీచర్ గురించి ఉన్నది. యాకోబు నాలుక గురించి దానిని ఈ అధ్యాయం ఒక ప్రారంభంలో చెప్పిన 2 వచనాల నుండి వేరు చేయకూడదు. అంటే ఇది టీచరు నాలుకకి సంబంధించినటువంటి వాడే కదా! నాలుక లేకుండా ఎట్లా టీచ్ చేస్తాడు? ఆలోచనలను చెప్పు ఏ ఉపాధ్యాయునికైనా ఈ 2 వచనాలు చాలా భయంకరంగా కనిపిస్తాయి. బోధకులమైన మనము కఠిన తీర్పు పొందుదుము. మరి నేను టీచర్నే. చాలామంది టీచర్స్ ఉన్నారు. టీచర్సే కాదు, మరి పాస్టర్స్, వాళ్ళు ప్రసంగికులు, దానికి దీనికి అంత భేదమే ఉండదు. అంతేకాదు న్యూస్లో ఎంతోమంది జర్నలిస్ట్ చెబుతూ ఉంటారు కదా, అది వీళ్ళందరికీ కూడాను ఈ మాటలు భయకంపితమైనటువంటి మాటలు. ఇది బైబిల్ సిద్ధాంతమునకు ఏంటి? బోధకులమైన మనము కఠిన తీర్పు పొందుదుము అనేటువంటి సిద్ధాంతం. ఇది బైబిల్ సిద్ధాంతానికి చెందినటువంటి అంశం. జ్ఞానం వహించే ఒక పాత్ర ఏంటి అని అంటే బాధ్యత. అంటే బాధ్యతతో చెప్పాలి, బాధ్యతతో ప్రసంగం చేయాలి, బాధ్యతతో జర్నలిజం ఉండాలి, బాధ్యతతో ఈమెయిల్స్ పంపించాలి. కానీ వారి పనితీరు వారు చెప్పేదానితో ముడిపడి ఉంది. వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చెప్పేదాంతో ముడిపడి ఉంది అని బోధకులకు తప్పకుండా తెలుసు. వాళ్ళ జ్ఞానయుక్తంగా చేసేటువంటిదో లేకపోతే అజ్ఞానంగా చేసేటువంటిదో అదంతా కూడాను వాళ్ళు చెప్పేదాంతో ముడిపడి ఉంది. మనము నాలుక అంశం మరలా దానికి తిరిగి వచ్చాం. అంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా ఈ మొదటి 2 వచనాల్లో కూడా నాలుక గురించే. లేదా దీన్ని స్వల్పంగా పొడిగించిన ఎడల మనం రాసేటువంటి మాటలు, ముద్రిత పేజీలు, మరి ఎన్నో గ్రంథాలు వస్తున్నాయి కదా, ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు. పాస్టర్లు రాస్తున్నారు, బోధకులు రాస్తున్నారు, సెమినరీ ప్రొఫెసర్స్ రాస్తారు. అవన్నీ కూడాను జ్ఞానయుక్తం ఒకటి. ఇప్పుడు అక్కడ 3 విషయాలు మనం గ్రహించాలి.
ఇవి ఇవి రాసేటప్పుడు కానీ, లేకపోతే ఇంటర్నెట్‌లో మనం చెప్పేటువంటిది కానీ, ఈమెయిల్స్‌లో రాసేటువంటిది కానీ, కాబట్టి రాసే పుస్తకాలు కానీ, ఇంటర్నెట్ కానీ, మరి ఈమెయిల్ కానీ, వీటన్నిటిలో బాధ్యత. ఓకే. బాధ్యత ఒకటి. ఇక్కడ 3 విషయాలు. మనం బాధ్యత దానికి అది దేనికి సంబంధించింది? జ్ఞానానికి సంబంధించింది. మన జ్ఞానం పైనుండా, క్రిందనుండా. ఇదంతా కూడాను మన హృదయానికి సంబంధించింది. ఇది. కాబట్టి మనం మాటలు లేకపోతే నాలుక అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. మన హృదయం అన్నిటికంటే బేస్ అన్నమాట. ఆ విధంగా మనం తలంచాలి. ఒక విధంగా చూస్తే మారు మనసు పొందకుండా, దేవుడు మన హృదయంలో లేకుండా, దేవుని వాక్యాలు మన హృదయంలో లేకుండా మన హృదయం మారనే మారదు. మన జ్ఞానం అంతా ఈ లోక జ్ఞానంగా ఉంటుంది. దేవుని జ్ఞానం ఉండదు. అప్పుడు మనం చెప్పేటువంటి మాటలు కూడాను డివిజివ్‌గా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. మరి ఇతరులు అంటే సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. అలాంటి మాటలు చెప్పటం మారు మనసు లేకుండా, హృదయం మారకుండా అది అసాధ్యం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.